సార్ ఇది మీరు డైరెక్టర్, ఇది మీకు విపరీతంగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా వచ్చింది అనిపించింది, ఇద్దరం కాన్ఫిడెంట్గా ఉన్నాం కదా సార్, నేను వెళ్తాను సార్, వెళ్ళి కలిసేసి వస్తాను అంటే సరే అన్న. నేను భయపడుకుంటానే వెళ్ళాను కీరవాణి గారి దగ్గరికి, ఎందుకంటే ఆయన మహానుభావుడు సంగీతంలో, మన ఎన్నో వేల పాటలు చేశారు వాళ్ళు, ఇంకా ఆ బాహుబలి ట్రిపుల్ ఆర్ ఆ రేంజే వేరు. ఏమంటారో ఏంటని భయపడుకుంటూ వెళ్ళాను. ఆయన లిరిక్ తీసుకున్నారు, చూసి రాంబాబు మొదలు పెడదామా అన్నారు. ఆయన పాడుతూ వజ్రదే ఆయన వాయిస్లో పాడుతుంటే నాకు, నేను చదువుకునేటప్పుడు ఎక్కడో పుట్టి ఆయనే కదా పాడింది, ఆ వాయిస్ నాకు బాగా ఇష్టం. ఆయన వాయిస్, నా పదాలు ఆయన పలుకుతుంటే నాకు తెలియని ఆనందం అనమాట. ఆయన ముందు కూర్చుని అంత పాట అంతా పాడేసిన తర్వాత అంటే ఆయనకి ఒక టెంపోలో అర్థమైపోద్ది కదా, లిరిక్ని బట్టి పాడేశారు ఆయన. తర్వాత ఓకే రాంబాబు బాగుంది, చాలా బాగుంది, మనం రికార్డింగ్కి వెళ్ళిపోదాం అన్నారు సింపుల్గా. సార్ నేను షాక్ అనమాట. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఒక 10 years నా కల సార్ ఇది ఇప్పుడు నెరవేరింది నాకు అంటే, సరే రండి అని చెప్పి ఒక సెల్ఫీ తీసుకుని ఆయన అప్పటికప్పటికే మా ఇద్దరిది సెల్ఫీ ఇన్స్టాలో షేర్ చేసి హరిహర వీరమల్లు న్యూ సాంగ్ న్యూ కొలాబరేషన్ అని ఆయన పెట్టి అనౌన్స్ చేశారు అనమాట. సూపర్. అది